కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామం కృష్ణానది వరదలకు కోతకు గురవుతూ కొన్ని నివాసాలు నదిలో కలిసిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని వెంటనే తమ గ్రామాన్ని రక్షించాలని కోరుతూ నది ఒడ్డున బాధిత గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి పరిస్థితులపై ఆరా తీసినప్పటికీ తమ సమస్య పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొనసాగితే తమ గ్రామం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతకు ముందు నదిలో రహదారి సమస్య మాత్రమే ఉండేదని వరద ప్రవాహం అధికంగా ఉండడంతో గ్రామం వెలుపల కొన్ని ఎకరాల భూమి కొట్టుకుపోయి ఇప్పుడు నివాసాలను నదిలో కలిపేసుకుంటుందన్నారు. ఇక తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. 7 సంవత్సరాలుగా అధికారులు ఇస్తున్న హామీలు నెరవేరేది ఎప్పుడంటూ గ్రామస్తులందరూ కూడా నిరసన చేయడం జరుగుతుంది. 7 సంవత్సరాలుగా ఇదిగో బ్రిడ్జి కడతాం, ఇదిగో ఇక్కడ రివిట్మెంట్ వాళ్ళు కడతాం, మీ గ్రామాన్ని ఎటు కరిగిపోకుండా మీ గ్రామం కొట్టుకుపోకుండా కాపాడతామని చెప్పి రాజకీయ నాయకులు అధికారులు ఇచ్చినటువంటి హామీలు నమ్మాం. 7 సంవత్సరాలుగా ఎదురు చూసాం. కానీ ఒక్క కార్యక్రమం కూడా ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో గ్రామస్తులందరూ కూడా ఇప్పటికైనా రోడ్డు ఎక్కకపోతే మా సమస్యలు బయట ప్రపంచానికి తెలియకపోతే మాకు న్యాయం జరగదని చెప్పేసి ఇదే రేవడ్డుకు వచ్చి గ్రామస్తులంతా నిరసన చేస్తా ఉన్నారు. సంవత్సరానికి 2-3 ఇళ్ళు చొప్పున పడిపోతూనే వచ్చినాయి. అయినా సరే అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే కానీ మాకు న్యాయం ఏం చేయట్లేదు. మరి మేమైతే చాలా భయంతో ఉన్నామయ్యా. వరద వచ్చినాయి అంటే పిల్లలకి జ్వరాలు వీటితో చాలా టెన్షన్తో ఉంటున్నాం మేము. అధికారులు వస్తున్నారు, చూసుకుంటున్నారు, 2 ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. మరి మా బాధ అయితే పట్టించుకోవట్లేదు. మరి ఊరు చుట్టూ నీరు ముంచేసే ఉంటుంది. మరి ముసలి వాళ్ళు అయితేనే అల్లాడిపోతున్నారయ్యా. గత సంవత్సరం కూడా 2 ఇళ్ళు పడిపోయి వాళ్ళు కట్టుబట్టలతో పంచాయతీ ఆఫీసులో చాలా రోజులు నివసించారయ్యా. మాకు ఇల్లు పడిపోయారు, మాకు ఇల్లు లేదు. చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. 2 ఆడపిల్లలు నాకు ఇల్లు కట్టుకునే సామత కూడా లేదు. నా భర్త చూస్తే పెద్ద వయసు అయిపోయింది, కనీసం పింఛని కూడా రావట్లేదు. నా భర్తకి ఓ పిల్ల పెళ్లికి ఉంది, పిల్లలకు పెళ్లి చేసుకునే సామత కూడా లేదు. నాకు ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కట్టి పెట్టండి సార్. అయ్యా మా ఇల్లు పడిపోయా, మా బాధలు మా కట్టాలు తీసుకున్నాం. నదులు ఒడ్లు పక్కన ఉన్నావయ్యా, మాకు ఉంటాకి దారి లేదయ్యా. కొన్నాళ్ళేం పంచాయతీలో ఉన్నాం, ఇప్పుడేం అక్కడ ఉంటాకి దారి లేదయ్యా. మాకు ఇల్లు కట్టి ఇచ్చాడు అయ్యా, మా ఉంటా కట్టుకుంటా కూడా తాగత లేదయ్యా. 7 సంవత్సరాలుగా అధికారులు